అదే. నిజంగా యూట్యూబ్ వాళ్ళందరికీ మంచి పడింది. అంటే ఆ యూట్యూబ్ అందరూ కూడా అంటే నార్మల్ గా ఫ్రాంక్ వీడియోలు చేసుకొని నార్మల్ ఏదైనా న్యూస్ ఛానల్ ఏమైనా పెట్టుకున్న తర్వాత ఇలా అమౌంట్ రూపాయి పోగు చేసుకుని ఇలా సినిమా తీయటం అన్నది మామూలు విషయం కాదు. ఎందుకంటే మనకు వచ్చే 100, 500, 1000 ఎమ్మటెమ్మట అయిపోతాయి. అలాంటిది ఆయన రూపాయి పోగు చేసి ఇంత పెద్ద సినిమా తీసాడంటే నిజంగా మైండ్ బ్లోయింగ్. ఏదో సిరీస్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్ లాంటిది తీస్తాడేమో అనుకున్నాం కానీ ఇంత పెద్ద సినిమా తీస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయాల. చాలా బాగుంది ఓవరాల్ గా. ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడొచ్చు అందరూ కూడా. అది. కదా. మొత్తం అంతా ఆయనే చేసుకున్నాడు. మ్యూజిక్ మొత్తం కూడా అంతా కూడా ఆయనే. ప్రతిది కూడా ఎక్కడ మైనస్ లేకుండా సినిమా అంతా ఓవరాల్ గా సూపర్ హిట్ అంతే. పార్ట్ 2 కోసం ఎదురు చూడొచ్చా? పక్కా సస్పెన్స్ ఉంది కదా దాంట్లో. అసలు ఆయన లోడ్ తీసుకెళ్లి అక్కడ ఎందుకు ఆపాడు, పోలీసు వీళ్ళకి ఎందుకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, సస్పెన్స్ పెట్టాడు పోకిరి సినిమా లాగా. నెక్స్ట్ పార్ట్ లో వదిలే రివ్యూ చేయకూడదు. సో చూడండి. అది సత్యపండు ఉన్నాడు కదా, ఆ పిట్ట కూడా వేసుకొని. అవును. ఆయనకి ఏదో ఇష్యూ అయిందంట, సత్యపండుని తీసేసారు, అందుకని సెకండ్ హాఫ్ లో అంటున్నారు. అదేం లేదు, ఎవరు చెప్పారు? సెకండ్ హాఫ్ లో మనోడికి సత్యపండు వేరే ఈవెంట్లు చేస్తాడు కదా, ఆ, మినిక్రీ చేస్తా ఉంటాడు, కొంచెం బిజీగా ఉండి షూట్లకి రాలేదు అంతే. అంతేనా? ఏదో ఇష్యూ అయిందని తెలిసింది. ఏం లేదు. ఏం లేదా? అది సినిమా సక్సెస్ అండి. సినిమా పంప హిట్. ఓకే, థ్యాంక్ యూ.